ఈరోజు నేను మేము తాగే నీటి గురించి చెప్తున్నాను. మాది ఒక పల్లెటూరి గ్రామము. నేను ఒక సాధారణ రైతుని. నేను మేము తాగే నీటి గురించి క్షుణ్ణంగా మీకు తెలియాలి, మేము తాగే నీటి గురించి అవేర్నెస్ రావాలని ఈరోజు నేను చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీ ముందర. మేము తాగే నీటిలో ఇప్పుడు చెరువు నీరు కావచ్చు, కాలువలో పారే నీరు కావచ్చు. పాతకాలంలో ఆ నీళ్ళు తాగి మంచి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఆర్ఓ వాటర్, బాటిల్ వాటర్, క్యాన్ వాటర్ ఇవన్నీ వచ్చినాయి. ఏ నీరు తాగితే మంచిది ఆరోగ్యానికి? చాలామందిలో ఒక డౌట్ ఉంది. బాటిల్ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది అంటారు, క్యాన్ వాటర్ తాగితే మంచిది అంటారు, చెరువు నీరు తాగితే మంచిది అంటారు. ఏ నీరు తాగితే మంచిది? మనం తాగే నీటిలో pH వాల్యూ ఎంత ఉండాలా? pH ఆల్కలైన్ వాటర్, pH మీన్స్ ఆల్కలైన్ వాటర్. ఏ నీరు ఆరోగ్యానికి మంచిది, ఏ నీరు తాగితే ఆరోగ్యం బాగుంటుంది అనే ఒకటి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఈ బాటిల్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ బాటిల్లోకి మా బోర్ నీళ్ళు వేసినాను. ఇవి మా బోర్ నీళ్ళు ఫ్రెండ్స్, మా బోర్ నీళ్ళు ఫస్ట్ గ్లాస్లో. ఈ రెండో గ్లాస్లోకి వచ్చేసి ఆర్ఓ వాటర్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆర్ఓ వాటర్ ఈ రెండో గ్లాస్లోకి వేస్తున్నాను. ఆర్ఓ వాటర్ ఇది, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మూడో గ్లాస్. మేము మా ఇంటికి ఒక ఆల్కలైన్ ఫిల్టర్ వేయించుకున్నాం ఫ్రెండ్స్. మామూలు ఆర్ఓ ఫిల్టరే, ఆ ఫిల్టర్లో ఒక ఫిల్టర్ చేంజ్ చేస్తున్నారు. ఆల్కలైన్ ఫిల్టర్ అని ఈ మధ్య ఒక 10 days నుంచి వేయించుకొని, మామూలు మా ఇంట్లో ఆర్ఓ వాటర్ తాగుతా ఉన్నాం ఇంతకుముందు. ఈ మధ్య 10 days బ్యాక్ వచ్చేసి ఒక ఫిల్టర్ చేంజ్ చేయించుకున్నాము, ఆల్కలైన్ ఫిల్టర్ అని. ఇది మూడో గ్లాస్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్ ఇది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ 3 గ్లాసులో ఒక చిన్న లిక్విడ్ వేసి మీకు పరిస్థితి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్లాసులోకి ఇప్పుడు ఒక 3 చుక్కలు డ్రాప్స్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలు బోర్ వాటర్ ఫ్రెండ్స్. ఇది బోర్ వాటర్. ఇప్పుడు ఒక 3 చుక్కలు లిక్విడ్ టెస్ట్ చేసేదానికి వేస్తున్నాను ఫ్రెండ్స్. 1, 2, 3. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వాటర్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇది బోర్ నీరు, మా బోర్ నీరు. దీంట్లో వచ్చేసి TDS వచ్చేసి 600 ఉంది మా బోర్ నీటిలో TDS, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది రెండో గ్లాసు ఆర్ఓ వాటర్, బాటిల్ వాటర్, బెల్లీ బాటిల్ ఇది. ఏంటి మోటార్ 1, 2, 3 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాటిల్ వాటర్, బెల్లీ వాటర్ బాటిల్ బయట మార్కెట్లో కొనుక్కుంటుంది ఇది. దీంట్లో 3 చుక్కలు వేసినాము. ఇది వచ్చేసి చూడండి ఏం కలర్ వస్తుంది, లైట్ ఎల్లో కలర్ టైప్ వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మా ఇంటికి వేయించుకున్న ఆల్కలైన్ ఫిల్టర్ వాటర్, వేయండి. 1, 2, 3 ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లూ కలర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ మధ్య తేడా చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బోర్ నీరు. ఈ బోర్ నీరులో TDS అని ఉంటుంది, అది వచ్చేసి 600 ఉంది. ఇది మాది సొంత బోరు, 600 ఉంది. దీంట్లో pH వాల్యూ వచ్చేసి 6 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. pH ఆల్కలైన్ వాటర్ పర్సెంటేజ్ 6 ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది లైట్ ఎల్లో వస్తుంది. దీంట్లో ఇది ఆర్ఓ వాటర్ కాబట్టి ఒక 4 ఉంటుంది pH వాల్యూ. దీంట్లో 4 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది మా ఇంటికి ఇప్పించుకున్న ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్. ఇది చూడండి ఫ్రెండ్స్, బ్లూ కలర్ ఉంది. దీంట్లో pH వాల్యూ 8% వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో నా దగ్గర pH మీటర్ లేదు, pH మీటర్ పెడితే తెలిసిపోతుంది. ఇది 8 వస్తుంది ఫ్రెండ్స్. ఇది 8 pH వాల్యూ. దీంట్లో బ్లూ కలర్ వస్తే 8 వస్తుంది. ఇది ఆరోగ్యానికి ఈ నీళ్ళు మంచిది. బోర్ నీరు సురక్షితమైనది కాదు. TDS 600 ఉంటుంది, pH వాల్యూ 6 ఉంటుంది, మంచిది కాదు. ఆర్ఓ వాటర్ pH వాల్యూ 4 ఉంటుంది, TDS వచ్చేసి 15, 20 లోపల ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మంచిది కాదు. ఇది ఆల్కలైన్ వాటర్. ఈ ఆల్కలైన్ వాటర్ వచ్చేసి pH వాల్యూ 8 ఉంటుంది. ఇది TDS వచ్చేసి 100 బిలో ఉంటుంది. TDS వచ్చేసి ఎప్పుడు కానీ 50 నుంచి 150 లోపల ఉంటే ఆరోగ్యానికి మంచిది. TDS 50 నుంచి 150 లోపల ఉండాలి. ఇది వచ్చేసి ఒక 80 ఉంటుంది ఫ్రెండ్స్. TDS 80, 100 లోపల వస్తుంది. మళ్ళీ pH వాల్యూ 8 ఉంటుంది. ఆరోగ్యానికి ఇది సురక్షితమైనది. అందుకే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే, మీ ఇంట్లో మామూలు ఆర్ఓ ఫిల్టర్స్ ఉన్నా కూడా
దాంట్లోనే ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ తీసి ఆల్కలైన్ ఫిల్టర్ మార్చుకోండి. ఒక 1000 రూపాయల లోపల అయిపోతుంది. మీరు ఆరోగ్యానికి ఇంట్లో ఉండే వాళ్ళంతా సురక్షితంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది.